సూతుడికి బాధేం ఉండదు. ఆయన పురాణవాంగ్మయం అంతా తెలుసున్నవాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి. అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, అయ్యా నువ్వు రోమహర్షణుని యొక్క కుమారుడవు, నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు, శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము, అందులో హరినామము హరి యొక్క భక్తి హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి. ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము. అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు, అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు, అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు, కంసుణ్ణి ఎందుకు వధించాడు, తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపే, కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేత కానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతనా సంహారం చేశారు. అటువంటి వాడు జరాసంధుడికి 17 మాటల అవకాశం ఇచ్చాడు.